నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడున్నటువంటి యువత రోజు రోజుకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతుందా? ఎందుకు కుటుంబ విలువలు, సామాజిక విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు పండుగ అంటే యువత ఎలా ఉండేది, ఇప్పుడు పండుగ టైంలో యువత ఎలా ఉంది అనేటువంటి నిజాలని చెప్పడానికి రీల్ చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి యువత కూడా ఇలానే ప్రవర్తిస్తే వాళ్ళకి డెఫినెట్గా ఇది ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళలో మనం మార్పును కోరుకుందాం. ఒకప్పుడు పండుగ అంటే యువత పొద్దుగాలు లేసి గుడికెళ్ళి దేవుడిని దండం పెట్టుకునే స్థాయి నుంచి ఈ రోజు ఇంట్లో ఉన్న దేవుడిని కూడా కనీసం దండం పెట్టుకునే ఓపిక మనకు యువతకి లేదన్నది వాస్తవం. కనీసం బెడ్రూమ్ నుంచి వచ్చి తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి ఆరతికి కనీసం దండం పెట్టే పరిస్థితిలో కూడా ఈరోజు యువత లేదన్నది వాస్తవం. ఒకప్పుడు పండుగ అంటే ఇంట్లో ఉన్న తాతకి, అమ్మమ్మకి, నాన్నమ్మకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మన తాత కానీ, నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ మన దగ్గరకు వస్తే విసుక్కునే పరిస్థితికి మనం దిగజారిపోయామన్నది వాస్తవం. ఒకప్పుడు పండుగ అంటే ఇంటి ముందు ముగ్గులేసుకొని ఊరంతా అడావుడి చేసే పరిస్థితి నుంచి ఈ రోజుల్లో ఎవరో వేసిన ముగ్గుకు మనం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో స్టాటస్ పెట్టుకునే స్థాయికి మనం దిగజారిపోయామన్నది వాస్తవం. ఒకప్పుడు పండుగ రోజు ఇంట్లో అమ్మకి సహాయం చేస్తూ కిచెన్లో హెల్ప్ చేస్తూ వంటలు వండే స్థాయి నుంచి ఇవాళ ఇంట్లో ఎవరో వంటలు చేస్తే అది ఫోటోలు తీసుకొని స్టాటస్ పెట్టుకునే స్థాయికి మనం పడిపోయామన్నది వాస్తవం. ఒకప్పుడు పండుగ అంటే ఊర్లో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పే స్థాయి నుంచి ఇప్పుడు మనం ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి వదిలేసే పరిస్థితికి దిగజారిపోయామన్నది వాస్తవం. ఒకప్పుడు పండుగ అంటే ఊరికెళ్ళి ఊర్లో ఉన్న పాత మిత్రులతో, స్కూల్ మేట్స్తో, కాలేజ్ మేట్స్తో అప్పటి మెమొరీస్ ని షేర్ చేసుకునే స్థాయి నుంచి కనీసం ఇప్పుడు ఊర్లో ఉండి కూడా మిత్రుడికి ఫోన్ చేయనటువంటి స్థాయికి మనం దిగజారిపోయామన్నది వాస్తవం. కాబట్టి మిత్రమా, మనం ఆలోచించాలి. ఒకప్పుడు మన జీవితాలు ఎంత బాగుండే, ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత రోజు రోజుకు మనం ఏ స్థాయికి దిగజారిపోయామన్నది మనము గ్రహించాలి. కాబట్టి మీరు కనీసం ఇప్పటికైనా మన భారతదేశ సంస్కృతి విలువలన్నీ గ్రహించి మీరు దానికి తగ్గట్టుగా మీరందరూ మెదలాలని చెప్పి, మీలో మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రోజు రోజుకి తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడుకోకపోవడం, ఒకప్పుడు ఎలా ఉండే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటిది వాళ్ళతో చర్చించుకోకపోవడం, వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇప్పుడున్నటువంటి యువతకి మన సంస్కృతికి మధ్య ఎంతో కొంత గ్యాప్ వస్తుందన్నది కూడా వాస్తవం. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, పండుగ యొక్క విలువలేంటి చెప్పండి, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. పండుగ అంటే కంటెంట్ కాదు, పండుగ అంటే మన భవిష్యత్తుకి కనెక్షన్. కాబట్టి ఈ ఫండమెంటల్స్ని మర్చిపోవద్దని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్.